హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. ఈ స్టోరీలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంకా అన్ని రకాల ఎమోషన్స్ తో కూడిన స్టోరీ అండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక మంగళహారతి పాలల్లో సిద్ధం చేసిన పాత్రలో గాజు ముక్కలు కనిపించగానే పెద్దమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదేంటి, పాలల్లో గాజు ముక్కలు ఎలా వచ్చాయి మీరా? భయంతో వణికిపోతూ మీరా కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను నమ్మండి పెద్దమ్మా, నాకు దీని గురించి నాకేమీ తెలియదు. ఈ పాత్రను పారో సిద్ధం చేసింది, తానే అడగండి. అంతలో విక్రమ్ భార్య సాన్విక ఒక అడుగు ముందుకు వేయగానే ఇక కాళ్ళల్లో భరించాలని నొప్పితో విలువెల్లాడిపోయింది. ఎంత ధైర్యంగా నొప్పిని భరించాలని ప్రయత్నించినా గాజు ముక్క లోతుగా గుచ్చుకోవడంతో ఆ బాధ శరీరం అంతా వ్యాపించింది. కిందికి చూసిన సాన్విక తన కాలు వెంట కారుతున్న రక్తం అలానే కలిసి భయంకరంగా కనిపించడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. విక్రమ్ వెంటనే ఆమె దగ్గరకు వచ్చాడు. సాన్విక ఏడుస్తూ ఉండడం చూసి అతని గుండెల్లో ఏదో తెలియని బాధ కలిగింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె ముందు మోకాళ్ళపై కూర్చుని రక్తంతో తడిచిన ఆమె కాలుని తన చేతుల్లోకి తీసుకున్నాడు. గాజు ముక్కను బయటికి లాగగానే సాన్విక నొప్పితో గట్టిగా అరుస్తూ విక్రమ్ వీపును బిగ్గా పట్టుకుంది. ఆమె బాధను చూసి విక్రమ్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాన్వికను తన చేతుల్లోకి ఎత్తుకుని హాల్లో ఉన్న సోఫాపై జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. మిది, వెంటనే నా గదిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుంట్రా అని విక్రమ్ ఆందోళనగా అన్నాడు. మిది వెంటనే పరిగెత్తింది. అదే సమయంలో వంటగది వెనుక దాక్కుని ఉన్న ఓ యువతి ఈ దృశ్యం అంతా కపటమైన చూపులతో గమనిస్తూ ఎవరికో ఫోన్ చేసింది. చిన్న మేడం, ఇక పని అయిపోయింది. ఆ అమ్మాయి కాలు బాగా దెబ్బతింది. ఇక సరిగ్గా నడవలేకపోవచ్చు. ఇప్పుడున్న డబ్బులు మాత్రం మర్చిపోవద్దు. అవతల వ్యక్తి చెప్పింది విన్న వెంటనే ఆమె ఫోన్ కట్ అయ్యింది. ఇక విక్రమ్ ఎంతో జాగ్రత్తగా సాన్విక కాలు మీద ఉన్న రక్తాన్ని క్లీన్ చేశాడు. ప్రతిసారి గాయాన్ని తాకగానే సాన్విక నొప్పితో వణికిపోతుంది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగకుండా జారుతూనే ఉన్నాయి. చివరకు విక్రమ్ మందు రాయటానికి ప్రయత్నించగానే సాన్విక వెంటనే కాలు వెనక్కి తీసుకుంది. వద్దు వద్దు, దయచేసి మందు రాయకండి, చాలా మంటేస్తుంది, ఇప్పుడు ఇలాగే ఉండనివ్వండి అని బాధతో అంది. విక్రమ్ ఒక్కసారిగా గట్టిగా అన్నాడు. ఏంటిది, నీకు అసలు బుద్ధి లేదా? కాలు ఎలా ఇవ్వు. సాన్విక మాత్రం వినలేదు. పక్కనే ఉన్న పెద్దమ్మ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. సాన్విక, కాలు ముందుకు పెట్టమ్మా, గాయం చాలా లోతుగా అయిందిగా తల్లి, ఇన్ఫెక్షన్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అయినా సరే సాన్విక మొండిగా తలూపింది. దాంతో విక్రమ్ పెద్దమ్మ వైపుకు చూసి, మీరు ఆమె కాలిని గట్టిగా పట్టుకోండి, ఇప్పుడు ఎలా ఇవ్వదో చూస్తాను అన్నాడు. ఇంకా భయంతో సాన్వికకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విక్రమ్ మందు రాయగానే ఆమె పళ్ళను బిగించి నొప్పిని భరించింది. కళ్ళ నుంచి కన్నీళ్ళు ఆగకుండా జారిపోతున్నాయి. కొద్దిసేపటికి చల్లగా అనిపించడంతో కళ్ళు తెరిచి చూసింది. విక్రమ్ గాయంపై మెల్లగా ఊదుతూ ఎంతో జాగ్రత్తగా తన భార్యగా మందు రాస్తున్నాడు. ఇంకా రక్తం ఆగకపోవటంతో ఇక గాయం మీద నెమ్మదిగా ఒత్తాడు. అది చూసిన సాన్విక ఆశ్చర్యంగా విక్రమ్ వైపుకి చూసింది. కాసేపటి క్రితం తనను కఠినంగా మాట్లాడిన అదే వ్యక్తి అసలు ఇప్పుడు ఇంత ప్రేమగా, ఇంత శ్రద్ధగా చూసుకోవటం ఆమెకేమీ అర్థం కాలేదు. ఈ మనసులో ఈ మనిషిలో రెండు వేరు వ్యక్తిత్వాలు ఉన్నట్టుగా అనిపించింది. ఎడమకాలికి బ్యాండేజ్ కట్టిన తర్వాత విక్రమ్ విధిని చూసి, డాక్టర్ మిత్రాకు వెంటనే ఫోన్ చేయి, ఇక ఇంజెక్షన్ కూడా వేయించాలి, ఇన్ఫెక్షన్ అవుతుంది అని అన్నాడు. మిది అదేనాని తలూపి వెళ్ళబోతూ ఉండగా సాన్విక మాత్రం భయంతో అక్కడి నుంచి లేచి వెళ్ళాలని చూసింది. వెంటనే విక్రమ్ గట్టిగా మందలించాడు. చాలు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడే కూర్చో. అతని గంభీరమైన గొంతు విన్న సాన్విక నిశ్శబ్దంగా ఏమీ చేయలేక కూర్చుంది. ఆ క్షణంలో ఆమెకు తన తండ్రి గుర్తొచ్చాడు. ఇంట్లో చిన్న కూతురుగా అందరి ప్రేమలో పెరిగింది. తండ్రి ఆమెకు చిన్న నొప్పి కూడా తగలనివ్వలేదు. తాతయ్య అయితే ఆమెను ఎప్పుడు ఒడిలోనే పెట్టుకునేవాడు. ఇక పడిపోతుందేమో అని భయపడి నడవనివ్వకపోవటంతో చాలా ఆలస్యంగానే నడక నేర్చుకుంది సాన్విక. చివరికి అమ్మ కోపంతో పుట్టింటికి తీసుకెళ్లాకే ఆమె మొదటి అడుగులు వేసింది. తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన మనవరాలు చిన్న చిన్న అడుగులతో నడుస్తూ నవ్విన దృశ్యం చూసి తాతయ్య ఆనందానికి అవధులే లేకపోయాయి. అలాంటి ప్రేమలో పెరిగిన సాన్విక ఈ రోజు పూర్తిగా ఒంటరిగా ఒక అపరిచిత ఇంట్లో నిలబడింది.
ఇంకో కాలికి మందు రాయిగాని నొప్పిని భరించలేక సాన్విక విక్రమ్ మెడను గట్టిగా గీరేసింది గోళ్లతో. ఆమె పెద్ద గోళ్ల వల్ల విక్రమ్ మెడపై గీతలు పడి ఇక మంట మొదలయ్యింది. రెండు కాళ్లకు బ్యాండేజ్ కట్టేసిన తర్వాత విక్రమ్ ఆమె వైపుకు చూసి గంభీరంగా అన్నాడు, ఖచ్చితంగా నీ రాక్షసి గోళ్లను ఈ రోజే కత్తిరిస్తాను. సాన్విక తన గోళ్ల వైపుకు ఒకసారి చూసి నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. నా గోళ్లు మీకేం చేశాయి? పాలలో గాజు ముక్కలు వేసి కూడా మీ కోపం తీరలేదా అని సాన్విక కోపంగా అడిగింది. ఆ మాట విన్న విక్రమ్ దవడ బిగుసుకుంది. ఆమె వైపుకు తీక్షణంగా చూస్తూ, అంటే ఇది నేనే చేశానని అనుకుంటున్నావా అని ప్రశ్నించాడు విక్రమ్. సాన్విక ప్రశాంతంగానే సమాధానం ఇచ్చింది. అనుకోవడం కాదు, నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఇదంతా మీ పని. తర్వాత ఎవరు అనుమానించకుండా ఉండాలని ఇప్పుడు అందరి ముందు మంచివాడిలా నటిస్తూ నా గాయానికి మందు పెడుతున్నారు. మీ నాటకం నాకు అర్థమవుతుంది. విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతనిలో కోపం నెమ్మదిగా పెరుగుతుంది. ఒక్కసారిగా లేచి నిలబడి ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ గట్టిగా పిలిచాడు. కొద్దిసేపటికి అందరూ భయంతో అక్కడికి చేరుకున్నారు. విక్రమ్ కోపంతో ఉన్న తీరు చూసి ఎవరికి నోరు మెదల్లేదు. అందరి ముఖాలను ఒక్కొక్కటిగా గమనిస్తూ గంభీరంగా అడిగాడు, పాల పాత్రలో గాజు ముక్కలు వేసింది ఎవరు? అందరూ ఒకరి ముఖాలొకరు మరొకరు చూసుకుంటూ మౌనంగా నిలబడ్డారు. సమాధానం రాకపోవటంతో విక్రమ్ మరింత గట్టిగా అన్నాడు, సమాధానం చెప్పండి. నేను సీసీటీవీ ఫుటేజ్ చూసే పరిస్థితి తీసుకురావద్దు. అప్పుడు ఎవరికీ మంచిది కాదు. అంతలో ఒక పని మనిషి భయంతో వణికింది. అది గమనించిన విక్రమ్ వెంటనే ఆమె ఎదురుకెళ్లి, ఈ పని చేసింది నువ్వేనా అని గర్జించాడు. ఆమె మాట తప్పించడానికి ప్రయత్నించగానే విక్రమ్ మరింత గట్టిగా ప్రశ్నించాడు. వెంటనే ఆమె ఏడుస్తూ సాన్విక కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంది. నన్ను క్షమించండి కొత్త వదిన గారు, నేను కావాలని చేయలేదు. నన్ను చేయమని ఆదేశించారు. నేను చెప్పినట్టు మాత్రమే చేశాను అంతే అంటూ ఏడ్చింది. విక్రమ్ కోపంగా ఎవరు చేయమన్నారు అని అడిగాడు. భయంతో ఆమె మొదట మాట్లాడలేకపోయింది. విక్రమ్ మరోసారి గట్టిగా పని మనిషిని అడగగానే వణుకుతూ చిన్న మేడం అని చెప్పింది. ఆ మాట విన్న విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన సొంత చెల్లి తన సొంత తల్లి ఇంత దిగజారుతుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. సాన్విక వైపుకు చూసిన అతని కళ్ళల్లో కోపంతో పాటు బాధ కూడా క్లియర్ గా ఇక కనిపించింది. ఆ పని మనిషి ఇంకేమీ చెప్పలేక తలదించుకుంది భయంతో. నిజం చెప్పుంటే సరిపోయేది, కానీ ఇలా ఒక అమాయకురాలిని గాయపరచడం మాత్రం తనకు నచ్చలేదని ఆమె ముఖంలోనే కనిపించింది. విక్రమ్ అందరినీ చేతితో వెళ్ళమని అనగాని పనివాళ్లు తమ తమ పనుల్లోకి వెళ్ళిపోయారు. సాన్విక పెదవులపై ఇక వెటకారమైన చిరునవ్వు మెరిసింది. చూసారా, నేను అనుకున్నదే నిజమైంది. మీ అమ్మాయి ఇదంతా చేయించింది. అయినా మీరు మాత్రం ఏమీ జరగనట్టు నిలబడ్డారు. నిజానికి నా బాధ చూసి మీరు సంతోషపడుతున్నారు. ఇక పండగ చేసుకోండి అని చురకలేసింది కావాలని. అంతే, ఇంకదంతా చెప్పి లేచి నిలబడింది. కాళ్ళ నొప్పిని భరిస్తూ కుంటూ నడవడానికి ప్రయత్నించగానే పెద్దమ్మ బాధగా ఆమె దగ్గరకు వచ్చింది. సాన్విక, నీ కాళ్ళ నుంచి ఇంకా రక్తం కారుతుందమ్మా. సాన్విక విక్రమ్ వైపు మండిపడే చూపుతో చూస్తూ, కారణం ఇవ్వండి పెద్దమ్మా, నాకు ఏదైనా అయితే ఈ ఇంట్లో వాళ్ళందరికీ అదే ఆనందం కదా అని బాధగా ఉంది. ఆ మాటలు విన్న వెంటనే విక్రమ్ ఒక్కసారిగా ఆమె దగ్గరకు వచ్చి సాన్వికను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. సాన్విక వెంటనే అభ్యంతరం చెప్పబోతూ ఉండగా విక్రమ్ గంభీరంగా, ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీ బాధ్యత నాది, కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు, అర్థమైందా అని అన్నాడు. విక్రమ్ చేతులు తన నడుముని తాకగానే సాన్విక ఒక్కసారిగా ఉలికిపడింది. అతను అంత దగ్గరగా ఉండటంతో అతని ముఖాన్ని మొదటిసారి అంత స్పష్టంగా గమనించింది. బలమైన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం నిండిన రూపం ఆమెను ఆ క్షణం మౌనంగా చేసేసింది. మెట్లు ఎక్కుతూ ఉండగా భయంతో సాన్విక తెలియకుండానే విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసుకుంది. అది గమనించిన విక్రమ్ మెల్లగా, చూడ్డానికి చిన్నగానే ఉన్నావు, కానీ బరువు మాత్రం బాగానే ఉన్నావు అని గొనికాడు. ఆ మాట విన్న సాన్విక కళ్ళు పెద్దవయ్యాయి. ఏమన్నారు? నన్ను లావుగా ఉన్నానని ఎగతాళి చేస్తున్నారా? విక్రమ్ చిరాకు పడుతూ, నీతో గొడవ పడడానికి సమయం సరిపోవడం లేదు, ఇంకా నీ రూపం గురించి మాట్లాడతానా? కాసేపటి క్రితమే నన్ను పిరికివాడినని అన్నావు, ఇప్పుడు అదే పిరికివాడి చేతుల్లో ప్రశాంతంగా ఉన్నావే అని ఎదురుగానే అన్నాడు. సాన్విక ముఖం చిట్లించింది. అతని మాటలు ఆమెకు మరింత కోపాన్ని తెప్పించాయి. విక్రమ్ ఆమెను తన గదికి తీసుకెళ్లి మంచంపై జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. గదిలోని అందమైన అలంకరణ చూసిన సాన్విక ఆశ్చర్యంతో చుట్టూ పరిశీలిస్తూ ఉండిపోయింది. అంతలో
మిది పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ, చూసారా అమ్మా, వదిన గారి అదృష్టం, కొత్త ఇంట్లోకి భర్త చేతులతోనే అడుగుపెట్టింది అని సరదాగా చెప్పింది. అయ్యో, అన్నయ్య అయితే వదిన గారిని నేరుగా తన గదికి ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఎంత బాగుందో, ఇద్దరు చూస్తూ ఉంటే సినిమా హీరో హీరోయిన్లా ఎంత అందంగా ఉన్నారో. మొదటి రోజే భర్త చేతులతో గృహప్రవేశం, ఎంత అదృష్టం అంటూ మిది సరదాగా నవ్వింది. దానికి పెద్దమ్మ వెంటనే ఆమెను మందలించింది. అలా మాట్లాడొద్దు, వెళ్ళి నీ పని చూసుకో, మధ్యాహ్నం అవుతుంది, వంట ఎంతవరకు వచ్చిందో నేను వెళ్ళి చూస్తాను. ఇక గదిలో మంచంపై కూర్చున్న సాన్విక తన చేతి గోర్లను ప్రేమగా చూస్తుంది. అవి ఆమెకు ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టంగా పెంచుకుంది. చాలా మంది కృత్రిమ కృ కృత్రిమ గోళ్లు పెట్టించుకుంటే తనకు మాత్రం సహజంగానే అందమైన పొడవాటి గోళ్లు వచ్చాయి. అంతలోనే విక్రమ్ ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని నెయిల్ కట్టర్తో ఒక గోరును కట్ చేశాడు. అయ్యో, ఏం చేశారు మీరు అంటూ సాన్విక ఒక్కసారిగా అరిచింది. నా ప్రాణం లాంటి గోళ్లు కత్తిరించేశారు. మీకు అసలు పెళ్ళే కాకూడదు, మీ జీవితంలో భార్య అని అదృష్టమే ఉండకూడదు. విక్రమ్ ప్రశాంతంగా ఆమె వైపుకు చూసి అడిగాడు. మరి నువ్వెవరు? సాన్విక వెంటనే ముఖం తిప్పుకుంటూ, నేనెవరో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ భార్యను కాదు అని అంది. విక్రమ్ ఇంకేం మాట్లాడకుండా ఒక్కొక్క గోరును జాగ్రత్తగా కత్తిరిస్తూ పూర్తి చేశాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తిరిగాడు. అయితే కోపంతో ఊగిపోతున్న సాన్విక ఒక్కసారిగా ఎవరూ ఊహించని సాహసం చేసింది. ఆమె చేసిన పనికి విక్రమ్ ఒక్క క్షణం పూర్తిగా షాక్కి గురయ్యాడు. అతని ఆలోచనలు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి. మరి సాన్విక ఏం చేసింది? దానికి విక్రమ్ ఎలా స్పందించాడు? చూద్దాం. ఇక విక్రమ్ సాన్విక గోర్లన్నీ కత్తిరించి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సాన్విక ఒక్కసారిగా అతని చేతిలో ఉన్న నీళ్ళ కట్టను లాక్కుంది. విక్రమ్ కనుబొమ్మలు ముడుచుకొని చూడగానే సాన్విక వంకరగా నవ్వుతూ, నా గోర్లు కత్తిరించారా, ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానో చూడండి అని అంది. మొదట విక్రమ్ ఆ క్షణం ఆశ్చర్యపోయాడు. తర్వాత ఒక్కసారిగా ఆమెకు చాలా దగ్గరగా వంగి నిలబడ్డాడు. అంత దగ్గరగా రావడంతో సాన్విక గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఏం చేయాలో అర్థం కాక ఆమె కళ్ళు పెద్దవిగా చేసి వెనక్కి వాలిపోయింది. విక్రమ్ చిరునవ్వుతో, ఏమైంది, ఇప్పుడే కదా ఏదో చేస్తాను అన్నావు అని నేను ఇంకొక అడుగు ముందుకొచ్చాను, చెయ్యాలనుకున్నది చెయ్యి అని అన్నాడు. విక్రమ్ అంత దగ్గరగా సాన్వికకి ఉండటంతో సాన్వికకు ఊపిరి సరిగ్గా అందలేదు. అతని శరీరం నుంచి వస్తున్న సువాసన ఆమెను మరింత ఇబ్బందికి గురి చేసింది. గుండె బలంగా కొట్టుకోవడంతో ఆమె లోతుగా ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని విక్రమ్ ఒక్కసారిగా ఆమె చేతిలోని నెయిల్ కట్టర్ని తీసుకుని, ఇలాంటి వస్తువులు చిన్నపిల్లల చేతిలో ఉండకూడదు అని నవ్వుతూ వెనక్కి తిరిగాడు. అది విన్న సాన్విక వెంటనే కోపంగా, ఏమన్నారు, నేను చిన్నపిల్లనా, అసలు మీకు తెలుసా నేను అంటూ మాట్లాడబోయింది. ఆమె మాట పూర్తవక ముందే విక్రమ్ వేగంగా ఆమె దగ్గరకు వచ్చాడు. భయంతో సాన్విక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విక్రమ్ ఒక చేతితో ఆమె చెంపను గట్టిగా పట్టుకుని పళ్ళను బిగిస్తూ కోపంగా అన్నాడు. నా జీవితంలో ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు. నీ స్వార్థం కోసం ఇక ఆ ఉత్తరాన్ని నాకు ఇవ్వలేదు. ఇప్పుడు నీ కోరిక నెరవేరింది కదా, దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాటలు విన్న సాన్విక కళ్ళల్లో వెంటనే మళ్ళీ కన్నీళ్లు నిండిపోయాయి. స్వార్థమా? నాకు ఈ పెళ్లిలో ఏ స్వార్థం ఉంది? నేను అసలు ఈ పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు అని మనసులోనే బాధపడింది. ఇక విక్రమ్ మాత్రం అవమానంతో ఇంకా రగిలిపోతూనే ఉన్నాడు. ఇక అతని కళ్ళల్లో ఎర్రటి కోపం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో జరిగిన సంఘటనలు, తాను ఎదుర్కొన్న అవమానాలు అతని మనసుని ఇంకా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే సాన్వికని చూసిన ప్రతిసారి ఆ జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ అతని కళ్ళ ముందు మెదులుతున్నాయి. సాన్విక స్పృహ తప్పింది. విక్రమ్ మనసులో ఒకటే ఆలోచన తిరుగుతుంది. తనను అవమానించిన వాళ్ళందరికీ ఒక్కొక్కరిగా సమాధానం చెప్పాలని అతను నిర్ణయించుకున్నాడు. తనను పెళ్లి రోజున బంధువుల ముందు తలదించుకునేలా చేసిన వారిని ఇప్పుడు ఇంటికి రప్పించి వాళ్ళ గర్వాన్ని నేలమట్టం చెయ్యాలని అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే అతని పెదవులపై ఒక వెటకారమైన చిరునవ్వు మెరిసింది. ఒక్కసారిగా విక్రమ్ సాన్వికను బలంగా తోసేశాడు. అనుకోకుండా వచ్చిన దెబ్బకు ఆమె గాయమైన కాలిపై తీవ్ర ఒత్తిడి పడింది.
కట్టిన బ్యాండేజ్ మళ్ళీ రక్తంతో తడిచి చుక్కలు చుక్కలుగా నేలపై పడింది. ఆ భరించలేని నొప్పిని పళ్ళను బిగించి ఆపుకుంటూ సాన్విక నిశ్శబ్దంగా ఏడుస్తూ కూర్చుంది. విక్రమ్ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే సాన్విక గుండెల్లో దాచుకున్న బాధ అంతా ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆమె బిగ్గరగా ఏడుస్తూ, దేవుడా, ఎందుకు నాకే ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అక్క కూడా నన్నే తప్పుగా అర్థం చేసుకుంది. ఇప్పుడు ఇప్పుడు నేనేం చెయ్యాలి? జీవితాంతం చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాలా? అంటూ కన్నీళ్లతో మునిగిపోయింది. ఈ కళాపాపం ఏడుస్తూ ఏడుస్తూ ఆమె పూర్తిగా అలసిపోయింది. ఆ రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా ఆమె కళ్ళ ముందైతే తిరిగాయి. ఆ రాత్రే తన జీవితాన్ని చీకటి మార్చిందని ఆమెకు అనిపించింది. తనను ఎంతో ప్రేమించిన అక్క కూడా నమ్మకపోవడంతో జీవితం మీదే విరక్తి కలిగింది. బాధతో పైకి చూసిన సాన్వికకు గదిలో తిరుగుతున్న ఫ్యాన్ మాత్రమే కనిపించింది. ఒక్కసారిగా తల తిరిగినట్లు అనిపించింది. కళ్ళ ముందంతా మసక మారిపోయింది. శరీరం అంతా బలహీనంగా మారి మరుసటి క్షణమే ఆమె స్పృహ తప్పి మంచంపై కూలిపోయింది ఒక్కసారిగా. అదే సమయంలో ఇక తమలిక వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. అదే సాన్విక అక్కింది. తమలిక తన భర్త రతులతో కలిసి భోజనం చేస్తుంది. అది వారి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. గతాన్ని గుర్తు చేసుకోవాలని ఇద్దరికీ లేదు. కానీ రతుల్ నోట సాన్విక గురించి జాలి మాటలు రావటంతో తమాలికకు కోపం వచ్చింది. నువ్వు సాన్వికతో అలా మాట్లాడకపోయినా బాగుండేది తమా. ఆ అమ్మాయి చాలా బాధపడింది. ఇందులో ఆమె తప్పేముంది అని రతుల్ మెల్లగా అడిగాడు. ఆ మాట విన్న వెంటనే తమలిక చేతితో ఉన్న ముద్దను పక్కన పెట్టి కోపంగా లేచి నిలబడింది. ఆమె ఎలా లేవగానే టేబుల్ దగ్గర కూర్చున్న రతుల్, చెల్లెలు రదిమ, తండ్రి ఇద్దరూ ఆందోళనగా చూశారు. రదిమ సంకోచంగా, ఏమైంది వదినా? నేను చేసిన వంట నచ్చలేదా? మీ పెళ్లి ఇలా హఠాత్తుగా జరుగుతుందని తెలియక ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాను. ఇక అమ్ముండుంటే అని చెప్పబోతూ ఉండగా తమలిక తల ఊపుతూ, అది కాదు రదిమా, నీ వంట చాలా బాగుంది. కానీ నీ అన్నయ్య ఇప్పుడే సాన్విక గురించి మాట్లాడడం ఆపకపోతే నేను ఇక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతాను అని అంది. రద్దులు వెంటనే ఆమెను శాంతింపజేస్తూ, అరే, నేను అంత పెద్ద విషయం ఏమీ చెప్పలేదుగా, దయచేసి కోపాడుకు, కూర్చుని శాంతంగా భోజనం చెయ్యి, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందామని అన్నాడు. రతుల మాటలు విని తమలిక మళ్ళీ కూర్చుంది. అయితే మనసులో మాత్రం ఒక సందేహం ఆమెను వదలలేదు. సాన్విక ఇలాంటి పని నిజంగానే ఉద్దేశపూర్వకంగా చేసిందా? ఆమె ఎప్పుడు ఆశపడే స్వభావం ఉన్న అమ్మాయి ఎప్పుడు కాదు కదా అనే ఆలోచన ఆమె మనసును మెల్లగా కలవరపెట్టింది. మనసు ఎంత నమ్మాలని ప్రయత్నించినా సరే తమలిక మెదడు మాత్రం ఒప్పుకోవటం లేదు. ఇదంతా సాన్విక ముందే ప్లాన్ చేసిందా అనే ఆలోచన మళ్ళీ మళ్ళీ ఆమెను వెంటాడుతుంది. చివరికి ఏమైతే ఇదైంది, ఇప్పుడు దాని గురించి ఆలోచించిన ప్రయోజనం లేదు అని తనను తను సమాధాన పరుచుకుని మళ్ళీ భోజనం చేయటం స్టార్ట్ చేసింది. తమలిక భర్త రతుల్ ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతని జీతం పెద్దది కాకపోయినా ఇప్పటి వరకు ముగ్గురి కుటుంబాన్ని బాగా నడిపించాడు. ఇప్పుడు తమలిక కూడా వారి ఇంటికి రావటంతో నలుగురయ్యారు. మరి అక్కడ సాన్విక స్పృహ తప్పి పడిపోయింది. మరి విక్రమ్ ఏం చేస్తాడో ఏంటో, ఏం జరుగుతుందో. అందరి స్టోరీస్ లో నార్మల్ గా హీరోయిన్ నెమ్మదిగా ఏం ఉండదండి. మీకు ఈ స్టోరీ ఈ సెకండ్ ఎపిసోడ్ విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. స్టోరీ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.